హలో పిల్లలు, నేను మీ బామ్మను. బాగున్నారా? చాలా రోజులైంది మీకు కథ చెప్పి. మరి కథ చెప్పడానికి నేను రెడీ. వినడానికి మీరు రెడీయేనా? ఈరోజు చెప్పే కథ పేరేంటంటే కోతి వడ్రంగి కథ. కథలోకి వెళ్దామా మరి? హ్మ్. అనగనగా ఒక ఊరిలో కొంతమంది వడ్రంగులు అంటే కార్పెంటర్స్ పనిచేస్తూ ఉండేవారు. వారు ఒక గుడి కట్టడానికి, లేకపోతే ఇంటి నిర్మాణానికి పెద్ద పెద్ద దుంగల్ని తీసుకొచ్చి, అవి రంపంలో చీలుస్తూ ఉండేవారు. దుంగలంటే ఏంటో తెలుసా? లాగ్స్. ఒక వడ్రంగి ఒక భారీ దుంగను సగం కోసి, అది మళ్ళీ మూసుకోకుండా ఉండడానికి మధ్యలో ఒక పెద్ద చీలిక ముక్కనో, లేతే మేకు వెడ్జ్ పెట్టి భోజనం చేయడానికి వెళ్ళాడనమాట. అదే సమయంలో అక్కడికి ఒక కోతుల గుంపు వచ్చింది. పనివాళ్ళు లేకపోవడంతో ఆ కోతుల గుంపంతా అక్కడున్న పరికరాలతో ఆడుకోవడం మొదలుపెట్టాయన్నమాట. ఆ కోతుల్లో ఒక కోతికి చాలా కుతూహలం కలదండోయ్! అది సగం చీల్చిన దుంగ మధ్యలో ఇరికించిన ఆ చీలిక ముక్కను చూసి అదేమిటో చూద్దాం అనుకుంది. ఏమనుకుంది? అదేమిటో చూద్దాం అసలు అనుకుందనమాట. కోతి ఆ దుంగపై కూర్చుని దాని మధ్యలో తన శరీరం అడ్డంగా ఉంచి ఆ చీలిక ముక్కలు లాగడానికి పుల్లింగ్ చేయడాన్ని మొదలుపెట్టిందనమాట. చివరికి చాలా కష్టపడి ఆ చీలిక ముక్కను బయటికి లాగేసింది. అంతే, చీలిక ముక్క బయటికి రాగానే దొంగ యొక్క 2 భాగాలు కూడా ఠప్మని వేగంగా మూసుకుపోయాయి. ఏమయ్యాయి? మూసుకున్నాయి. దురదృష్టవశాత్తు ఆ కోతి యొక్క కాళ్ళు మూసుకుపోయిన దుంగ చీలికలో ఇరుక్కుపోయాయన్నమాట. కొన్ని కథల్లో ఎలా చెప్తారంటే తోక మూసుకుపోయింది అని చెప్తారు. కోతి ఎంత అరిచి ప్రయత్నించినా తనను తాను విడిపించుకోలేకపోయింది. పనివాళ్ళు తిరిగి వచ్చేసరికి కోతి తీవ్ర గాయాలతో బాధపడుతూ అరుస్తూ కనిపించింది. ఈ కథలో మోరల్ అంటే నీతి, మోరల్ ఆఫ్ ది స్టోరీ, తెలియని పనుల్లో అనవసరంగా జోక్యం చేసుకోకూడదు. డో నాట్ మెడల్ ఇన్ ది అఫైర్స్ దట్ డో నాట్ కన్సర్న్ యూ ఆర్ దట్ యూ డు నాట్ అండర్స్టాండ్. ఏదైనా పని చేసే ముందు దాని గురించి పూర్తిగా తెలుసుకుని వచ్చే ప్రమాదాలను ఆలోచించాలి. ఇతరుల పనుల్లో తల దూర్చడం లేదా మనకు సంబంధం లేని విషయాలపై కుతూహలం చూపడం చేయకూడదు. ఇలా చేయడం వల్ల ఒక్కొక్కసారి ప్రమాదాలకు దారితీస్తుంది. తెలుసా పిల్లలు? సరేనా పిల్లలు? మరలా ఇంకో కథతో మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్.